మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకున్న తర్వాత పక్కనే పాత్ర పెట్టుకొని బగారాకి నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బగారా సామాన్లన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇటు బగారాలో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాతకి నానబెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి తిప్పుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే అటువైపు అయిపోతూ ఉంటుంది. ఇటు పక్క పాత్రలో వచ్చేసి టమాటాలు కారం ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చికెన్లో ముందుగానే ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. వాటర్ వచ్చేస్తాయి, కొంచెం వాటర్ కలుపుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అండి. చాలా టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో, అన్నం పొడి పొడిగా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ వెట్స్ MBA.